పొర్రపాట్ల కానీ మీ నాన్న నీకు మంచి బైక్, మంచి కారు, మంచి ఇల్లు, మంచి బట్టలు, మంచి సెల్ ఫోన్ ఇవన్నీ ఇచ్చిండా? నాకు చిన్నప్పటి నుంచి పెద్ద రిగ్రెట్ అంటే మా నాన్న ఒక ఎకరం సంపాదించి ఉంటే బాగుండేది, ఒక ఇల్లు ఉంటే బాగుండేది, ఇదే ఉంటుండే అనమాట. బట్ లేటర్ ఆన్ నాకు అర్థమైంది ఏంటి అంటే మా పేరెంట్స్ నాకు ఏమి ఇవ్వకపోవడమే బెస్ట్ థింగ్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఏమి ఇవ్వకపోవడం వల్లే నాకు ఫ్రీడమ్ దొరికింది. మా అక్క కేసు తీసుకుంటే మా అక్క మీద మా పేరెంట్స్ కొంచెం ఇన్వెస్ట్ చేశారు, నీట్ మెడికల్ దాని గురించి ఇన్వెస్ట్ చేశారు అనమాట, ఇన్స్టిట్యూట్ ఫీజు వీటి మీద. మా అక్కకి చాలా ప్రెషర్ ఉంటుండే, అది చదవాలి చదవాలి చదవాలి, పేరెంట్స్ని ప్రౌడ్ చేయాలి, నా మీద ఇన్ని డబ్బులు పెట్టారు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అన్న ప్రెషర్ ఉంటుండే మా అక్క మీద. బట్ నాకు అలాంటిది ఏం లేకుండే, ఆ ఫ్రీడమ్ తోటే నేను స్టాక్ మార్కెట్ ట్రై చేసిన, దాని తర్వాత షార్ట్ ఫిలిమ్స్ ట్రై చేసిన, అండ్ దాని తర్వాత డిఫరెంట్ సెగ్మెంట్స్ ట్రై చేసిన. అంతెందుకు రా, ఎటియోడోర్స్ ఫస్ట్ ఫెయిల్ అయినప్పుడు కూడా పెద్ద ప్రెషర్ ఏం లేకుండే నాకు. ఇప్పుడు ఏదో చేసేయాలి, ఎవరో నన్ను ఏదో అంటారు అన్న పాయింట్ ఏం లేకుండే, ఇంట్లో నుంచి కూడా నాకు ప్రెషర్ ఏం లేకుండే. సో పాయింట్ ఏంటంటే పేరెంట్స్ మనకి ఏమి ఇవ్వకపోవడమే మంచిది. ఒకవేళ ఇచ్చినా సరే అది తీసుకోకుండా మన సొంతంగా సంపాదించుకోవడం ఇంకా మంచిది.